హైదరాబాద్లో ప్రముఖ ఆలయంలో ఒకటి జూబ్లీ హిల్స్లోని పెద్దమ్మ తల్లి ఆలయం. ఆ ఆలయాన్ని నిత్యం వందలాది మంది భక్తులు దర్శిస్తుంటారు, మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఈ స్థాయిలో అభివృద్ధి చెందిన ఈ గుడి దశాబ్దం క్రితం అంటే 1900 ప్రాంతంలో ఆదివాసీ గిరిజన కుటుంబాలు ఆ అమ్మవారిని ప్రతిష్ఠించి పూజించేవారు. గ్రామానికి ముప్పు పొంచి ఉన్న సమయాల్లో గ్రామస్తులంతా అమ్మని ప్రార్థించి రక్షించాలని కోరుకుంటారట. గ్రామస్తుల కోరికను అమ్మ తీర్చేవారని అంటారు. ఆ తరువాత ఎక్కడైతే అమ్మవారిని ప్రతిష్ఠించారో అక్కడే మట్టితో చిన్న గుడిని ఏర్పాటు చేశారు. అయితే హైదరాబాద్ నగరం క్రమంగా విస్తరిస్తున్న తరుణంలో అంటే 1980 తరువాత కాలంలో పెద్దమ్మ తల్లిని దర్శించుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఆ సమయంలోనే అమ్మవారిని శాశ్వత ఆలయాన్ని నిర్మించారు. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించే వారి ఒంటి మీదకు వస్తారని, ఆ సమయంలోనే భవిష్యత్తును ఊహిస్తూ కొన్ని సంకేతాలు ఇస్తారని అంటారు. గర్భగుడిలో అమ్మవారు సింహాసనంపై కూర్చొని ఉంటారు. ఈ సింహాసనం నలుపు రంగులో ఉంటుంది. అయితే అమ్మవారికి అలంకరణలతో అలంకరించి ఉంది కాబట్టి ఈ సింహాసనం కనిపించదు. ఈ సింహాసనం కూడా నలుపు రంగులోనే ఉంటుంది. ప్రత్యేక పూజల సమయంలో మాత్రమే అలంకరణను తొలగిస్తారు. ఆ సమయంలో మనం నలుపు రంగులో ఉండే సింహాసనం కనిపిస్తుంది. ఈ సింహాసనాన్ని శక్తికి సంకేతం అని చెప్తారు. ప్రత్యేక పూజల సమయంలో ఈ శక్తి ఎక్కువగా ఉంటుందని అంటారు. ఇక కొన్ని సమయాల్లో రాత్రివేళ కొన్ని రకాలైన వాయిద్యాలు, శబ్దాలు మనం వినవచ్చు. రాత్రివేళ అమ్మవారు నగరంలో తన బృందంతో సంచరిస్తుంటారని, దీనికి నిదర్శనమే ఈ శబ్దాలని పండితులు చెప్తుంటారు.